ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపికైనటువంటి గౌరవనీయులు దివాకర్ రావు గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? ఓకే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. పొలిటికల్ లైఫ్ స్టైల్ గురించి మనం మంచిర్యాల నియోజకవర్గం కానీ లక్షపేట నియోజకవర్గం కానీ చాలా మందికి తెలుసు, ఎందుకంటే మీరు అందరికీ అందుబాటులో ఉంటా అంటారు. నేను కూడా పర్సనల్గా చాలాసార్లు మిమ్మల్ని గమనించాను. ఏ ఫంక్షన్ వెళ్ళినా కానీ మీరు కనబడుతూ ఉంటా అంటారు. ఈరోజు మార్నింగ్ కూడా మిమ్మల్ని చూస్తే ఒక సమస్యతో ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే అప్పుడే సాల్వ్ చేశారు ఆ సమస్యను కూడా. మరి ఈ రాజకీయ లైఫ్ స్టైల్ పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి రాకముందుకు మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది? సాధారణంగా విద్యార్థి దశ నుండే, అంటే చదువుకున్న రోజులు కూడా కాలేజీలో అప్పుడు కూడా విద్యార్థి విషయంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు నేను ప్రిన్సిపల్ దృష్టి తీసుకువెళ్ళేవాడిని. అక్కడ ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్లో విద్యార్థి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపేవాడిని. అట్లా అప్పుడు బిఫోర్ ఈ రాజకీయాలు ఆరంభం విద్యార్థి ఇస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలో విద్యార్థుల విషయం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. విద్యార్థులకు సీట్ల విషయంలో కానీ వాళ్ళకైనా ఇంకా ఇతర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి. కానీ నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్గా మీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా 4 times గెలిచారు కదా. ఆ స్ట్రగుల్ అని మీ బిగినింగ్లో ఇంత స్ట్రగుల్ అనేది ఎలా ఫేస్ చేశారనేది తెలుసుకోవాలని సార్. డిగ్రీ కంప్లీట్ అయినాక నేను ఫస్ట్ 81లో కౌన్సిలర్ కాంటాక్ట్ చేశాను, గెలవడం జరిగింది. దాని తర్వాత 87లో సింగిల్ చైర్మన్ గెలవడం జరిగింది. కౌన్సిల్ అయిన తర్వాత 83లో ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నాను. 83లో ఎల్ఐసి ఏజెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బిఫోర్ 83 అంటే 77 ఆ ప్రాంతంలో ఒక షాప్, నేను ఒక కిరాణా షాప్ నడుపుకోవడం జరిగింది. కిరాణా షాపు, ఎల్ఐసి ఇవన్నీ చేయడం జరిగింది. ఎల్ఐసి అంటే అప్పటికే కౌన్సిలర్ కాబట్టి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజలకు పనిచేసిన సందర్భంలో ఎల్ఐసి కూడా నేను చేశాను. ఎల్ఐసి నాకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది. అది కంటిన్యూ చేశాను. 81 తర్వాత మళ్ళీ 9th line దాకా పార్టీ కోసం పనిచేసాను. ఏ పదవి కూడా నాకు, నేను అంటే అనుకున్న పదవి కోసం ఆలోచించింది తప్ప ఏదో ఏ పదవి కోసం ఆలోచించలేదు. ఏ పదవి అయినా నేను ఆలోచించలేదు. ఒక అనుకున్నాం 81 కౌన్సిలర్, 87 దాకా, మళ్ళీ దాదాపు 86 13 సంవత్సరాలు మనం పార్టీ కోసం పనిచేసాం. బ్లాక్ టౌన్ సెక్రటరీగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. 99లో ఎమ్మెల్యే ఎలక్ట్ అవ్వడం. 99 ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా లక్షపేట నియోజకవర్గం ఫస్ట్ టైం. కానీ 83 నుంచి మీ లైఫ్ స్టైల్ నుంచి 99లో మీరు ఎమ్మెల్యే అయ్యారంటే నియర్లీ ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయే తత్వం ఉంది కనుకనే మీరు ఎమ్మెల్యే గెలిచారనుకుంటాను సార్. సాధారణంగా మనం రాజకీయం ఎన్నుకున్నాము. రాజకీయంలో మనము అంటే విద్యార్థి దశ నుండి ఆ భావాలు ఉన్నాయని మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నాము. అది కంటిన్యూ మనకు దానికి తోడు మనకు షాప్ పెట్టుకోవడం అనుకోండి, ఎల్ఐ చేయడం అనుకోండి, కొంత ఇన్కమ్ కూడా మనకు రావడము, అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం ముందుకు వెళ్ళిపోయాం. అట్లా మరి 4 సార్లు ఎంపికయ్యారు కదా. ఈ 18th జనవరిలో కేసీఆర్ గారి మంత్రివర్గ విస్తీర్ణంలో మిమ్మల్ని మేము చూడొచ్చా? ఈ మంచిర్యాల ప్రజలందరూ కూడా మంత్రిగా ఏమన్నా విషయం ఏంటంటే, మంత్రి అనే పదవి ముఖ్యమంత్రి గారి ఇష్టం. అంతే. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా పోటీ చేశాము, ఎమ్మెల్యేగా ప్రజలు ఓటేసి గెలిపించారు. అది ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం, ప్రజలు ఓటేయడం, ఎమ్మెల్యే గెలుస్తున్నాము. మంత్రి అంటే స్పెషల్లీ ఓన్లీ ఆ ముఖ్యమంత్రి గారే తాను ఎవరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని కట్టుబడి చాలా సీనియర్ కనుక 4 సార్లు ఎన్నికయ్యారు కనుక మీ మంచిర్యాల ప్రజలు కూడా చాలా మంది ఆలోచనలో ఉన్నారు, సార్కి ఈసారి వస్తుంది ఏమో అన్నట్టుగా. దానికి వస్తుంది అని అనుకుంటున్నారు. దానిలో చాలా మంది మీ అభిమాన తప్పట్లేదు. ఏదైనా ఒక క్రమశిక్షణ గల ఒక కార్యకర్తగా, క్రమశిక్షణ గల ఒక పార్టీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అది చేదోదారి. 2018 ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడుతూ అరవింద్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి రావడం వలన దివాకర్ రావు గారి గెలుపు అనేది ఖాయమైపోయింది అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? కరెక్ట్ కదా. ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ యాస్పిరెంట్ ఉండి టికెట్ అన్నప్పుడు అలాంటి వ్యక్తి మా పార్టీ సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఆయన క్యాడర్ కానీ ఆయన అభిమానులు కానీ డెఫినెట్గా మాకు లాభం దొరుకుతుంది కదా. అలా ఏమాత్రం అనుమానం లేదు. కానీ 2014లో నియర్లీ 60,000 ఓట్లతో గెలిచిన మీరు 2018 ఎలక్షన్స్లో 5,000 ఓట్స్తో గెలిచారు. దీని ఎంత చాలా వేరియేషన్ ఉంది కదా అని ఒక వేరియేషన్ అనేది మనం చూస్తున్నాం కదా.
వేరియేషన్ అనేది ప్రజల ఇష్టాన్ని ఇస్తాను సార్. అంటే ఇది ఏమన్నా చిన్న వైఫల్యం ఏమైనా ఉంటుందా సార్? వైఫల్యం అనేది ఏం లేదు. కానీ మనం మన పరంగా అంటే కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తి గెలవాలని నానా తతంగాలు నానా పనులు చెప్తారు, ఇంకేదో చేస్తామంటారు, ఏదో ఇస్తామంటారు. నేను 10 ఏళ్ళు మీకు సేవ చేస్తాంటారు, 10 ఏళ్ళు మీకు గిఫ్ట్ కూపన్లు ఇస్తామంటాడు, సంక్రాంతికి డబ్బులు ఇస్తామంటాడు. సంక్రాంతికి నాకు ఓటేస్తే సంక్రాంతి ఒక మనిషికి 1000 రూపాయలు. 10 సంవత్సరాలు ఇదే రకంగా నేను ఈ ఏదో నేను గిఫ్ట్ ఇస్తాను కదా అంటారు. అన్నప్పుడు ప్రజలు కొంత మటుకు ఆకర్షితులవుతారు కదా. అది అనుకుంటుంటే బాగుంటుండే. నేను 1000 ఇస్తా, 10 కాదు ఇస్తా, 10 ఏళ్ళు నేను గిఫ్ట్లు ఇస్తా అంటే కాస్త కోసం అంటే డబ్బుకు లోకం దాసం అనే స్టేట్మెంట్ అంత అన్న కూడా ఈజీ కాదే కదా. అంత అన్న కూడా గెలవడం గెలిచాము అని ఆయన చెప్పిన దాని ప్రకారం నేను చెప్పలేదు. నేను ఇది ఇస్తానని చెప్పలేదు. ఆయన ఏమన్నా 10 ఏళ్ళు ఇస్తాడు, ఇప్పుడు ఇది ఇస్తాడు ఈ సంక్రాంతికి. నేను ఎక్కడ కూడా నేను పలానాలకు నాకు ఓటేస్తే మీకు ఈ రకం చేద్దాం, ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ చేద్దాం తప్ప వ్యక్తిగతంగా మీకు ఇస్తాను. ఈ మాట కేసీఆర్ గారు బహిరంగ సభలో కూడా అన్నారు. ఈ మంచిర్యాల అనేది డిస్టిక్ కావడానికి నడపల్లి దివాకర్ గారు మాత్రం చాలా ఫైట్ చేశారు. మీకు అంతర్గాం బ్రిడ్జ్ రావడానికి కూడా చాలా ఫైట్ చేశారు. ఆయన ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కోరారు అక్కడ ఈ మాట. కానీ ఎలక్షన్స్ ముందు కూటమి ఉన్న టీఆర్ఎస్ పోటాపోటీగా డబ్బులు పంచి పెట్టాయనేది ఒక అభిప్రాయం ఉంది సార్. ఒక ఆరోపణ అయితే ఆరోపణ అనేది కామన్. మేము డబ్బు పంచేదాళ్ళు మేము లేము. మాకు డబ్బు పంచే అవసరం మాకు లేదు. మేము చాలా సిస్టమేటిక్గా ప్రజల దగ్గర పోయాము, ప్రజల మీటింగ్ పెట్టాము. మేము చేసిన పనులు, చేయబోయే పనులు, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు దానికి ఆకర్షితులయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే బాగుంటుంది, ఈ ప్రాంతంలో మంచి ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది. గతంలో అభివృద్ధి చేసాం. నెంబర్ ఆఫ్ ఎల్ఎంపీ ప్రాజెక్ట్ అనుకోండి, గోడలు లిఫ్ట్ అనుకోండి, సింగరేణులు ఇవన్నీ చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. 2014లో సార్ ఒక చిన్న అభియోగం మన కాంగ్రెస్ నాయకులు కానీ ఇలా వాళ్ళు చాలామంది గమనిస్తే ఏమన్నారంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో 2014లో బీఫామ్లో టీఆర్ఎస్ టికెట్స్ 2 crores ఒకటి అమ్ముకుంటే 2018లో 10 crores కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చి గెలవాలని చెప్పాడనేది ఒక ఆరోపణ ఉంది సార్. ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో కాంగ్రెస్ మహాకూటమి వాళ్ళు మేజర్గా దీన్ని ఎక్కువ హెలికాప్టర్లో కూడా డబ్బులు క్యారీ చేశాడు కేసీఆర్ గారు అని ఒకటి. అది 100% తప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులే డెఫినెట్గా కేసీఆర్ అయితే మాకు లాభం దొరుకుతుంది. కళ్యాణలక్ష్మి, సాధిన వరకు భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కట్టే కార్యక్రమం, రైతు బీమా, రైతు బంధు పథకం ఇన్ని ఇచ్చిన తర్వాత ఆకర్షితులు గారు చెప్పారు. కేసీఆర్ ఇస్ ద వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ ద టీఆర్ఎస్ అని వచ్చేసామా? అమ్మ లేదు కదా. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఎవ్వరూ చూడకండి, నా ముఖం చూసి గెలిపించాలి మీరు ఎవ్వరైనా కానీ. ఏదన్నా అనౌన్స్ చేస్తానంటే ఆయన ముఖ్యమంత్రి కదా. రైతు బంధు పథకం ఎవరు పెట్టారు? కేసీఆర్ ఆలోచన. కేసీఆర్కి ఇలాంటి ఆలోచనలు ఏంటి? ఎవరన్నా ఎమ్మెల్యేస్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా సజెషన్ చేస్తుంటారు అసలు, లేకపోతే హీ కెన్ టేక్ ద డిసిషన్? అది కాదు, ఆయన దాదాపు 85 నుంచి రాజకీయాలు, ఇదొక 15 అది 30 నుంచి రాజకీయ రంగంలో మొత్తం తెలంగాణ చుట్టంతా తిరిగి ఉన్నాడు. అక్కడ ప్రాబ్లమ్స్ ఆయన దృష్టికి వచ్చాయి. ఇవి చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అవగాహన. అప్పుడప్పుడు డిస్కషన్లో కొంతమంది సజెషన్ కూడా చేస్తారు. ఏదేమైనా ఆయన పూర్తిగా పేద ప్రజానికి ఏమి చేయాలి, ఏమి చేస్తే ప్రజలు మన ఇంట్లో ఉంటారని ఆయన పూర్తిగా అవగాహన లేదు. ఏమాత్రం అనుమానం లేదు. ఆ అవగాహనతో ఇవన్నీ చేసుకుంటూ పోతాం. అసలు భారతదేశం ఎవరైనా ఆలోచన వచ్చింది రైతు బంధు ఎవరికి లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గెలవడానికి మెయిన్ కారణం కళ్యాణ్ లక్ష్మి ఒకటి, రైతు బంధు. మేజర్గా రైతులు గవర్నమెంట్ ఉద్యోగులు టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడడం వల్లనే టీఆర్ఎస్ గెలిచింది అనేది చాలా మందితోని నానుడి ఉంది సార్. ఇది మాత్రం అందుకోసము ఆయనకు వచ్చిన ఆలోచన ఎవరు తెలంగాణ చుట్టూ తిరిగాడు, అక్కడక్కడ చెప్పిన సమస్య అర్థం చేసుకుంటారు. తాగు మీద ఇబ్బంది కూడా అంటే మిషన్ కాకతీయ, చెల్లు గుడికలేదంటే మిషన్ కాకతీయ, ఇవన్నీ తిరిగినప్పుడు ఎక్కడో కూర్చొని ముఖ్యమంత్రి అయితే అవగాహన ఉండదు. ఆయన ముఖ్యమంత్రి గారు 13 ఏళ్ళు మొత్తం మండల్ ఊరు తిరిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న మనకి కష్టం ఉంది, చెరువులు కాకపోతే చెరువులు వదిలేదని, తాగడానికి మంచినీళ్ళు ఎండకాలతో మాకు ఇబ్బంది అవుతుందంటే ఆయన ఆలోచన వచ్చేసి చేసింది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చేసేసి. అయితే కొందరి మంచిర్యాల నియోజకవర్గంలో కొందరు అభిప్రాయం సార్, దివాకర్ రావు గారు చాలా మంచి వ్యక్తి, ఏ పనైనా కానీ కొంచెం నెమ్మదిగా చేస్తూ అంటాడు, ఫాస్ట్గా వర్క్ ముందు కాదు ఎందుకో కానీ
అన్నట్టుగా ఒక విషయం ఉంది. దూకుడు చేస్తే ఏముంటుంది చెప్పండి, మనిషి ఎమోషనల్ దూకుడు మనం మాట్లాడితే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక చెడాయిపు ఏర్పడుతుంది. ఎమ్మెల్యే ఏదో ఆర్డర్ ఇచ్చినదే చెప్పడం కాదు కదా, ఆర్డర్ చేసి 5 నెలల తర్వాత ఆయన జీరో అయిపోతారు. ప్రజల యొక్క సమస్యలు మీరు తీర్చడంలో ముందుంటారనే విషయం నేను పర్సనల్గా చూశాను సార్. కాకపోతే కొందరు పక్షాన విన్నాను కనుక నేను ఈ క్వశ్చన్ మనకు కావాల్సింది పని చేసే సందర్భంలో మేము డెఫినెట్గా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తాను, ఫోన్ చేస్తాను, పని కావాలంటాను. కొందరికి ఏమున్నది, మీరు కొన్ని రకాల డిఫరెన్స్ టైప్ మీరు మాట్లాడినా కొంతమంది సైజ్ చేస్తారు. డిఫరెన్స్ టైం మాట్లాడితే మన పద్ధతి మన ప్రవర్తన ప్రజలకి అధికారులు కూడా దాన్ని నొచ్చుకోవద్దు కదా. మనకు ఓటేసి గెలిపితే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఏది మాట్లాడిన నడుస్తుందా? ఎవరైనా తిట్టే అధికారం అనుకుంటుందా? అధికారులు మనం తిట్టారు కానీ ఒకటి పొలైట్గా మాట్లాడి మన పద్ధతిలో అంటే మాట్లాడే భాష ఒక భాష పద్ధతి ఉండదు తప్ప మన ఇష్టానుసారం మాట్లాడితే ఉంటుంది చెప్పండి. ప్రజలు అవి కూడా ఇంటర్ చేయాలి. మనం మాట్లాడే భాష కూడా ఏదో సిటికేబుల్లో తెల్లో వచ్చేస్తుంది. అరే ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడుతూ కూడా అంటారు కదా. కానీ కేసీఆర్ గారు ఆ భాషతోనే తెలంగాణలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఎక్కువ తను యూజ్ చేస్తూ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడని ఎక్కువ ఉంది కదా సార్. తను కంప్లీట్గా కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడు మీటింగ్లో కూడా. ఆనాడు ఆంధ్ర పాలన చేతిలో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ భాష ఆంధ్ర భాష ఉన్నది కాబట్టి ఆ తెలంగాణకు అనుకూలంగా ఆయన మాట్లాడమాట ఆకర్షితలే చర్యలు తెలంగాణ వచ్చేసింది కదా. తెలంగాణ వచ్చి మనం ఎవరి మీద దాడి చేద్దాం, ఎవరి మీద మాట్లాడదాం? దాడి అన్న వాళ్ళు గుర్తుకొచ్చి ఎవరి మీద చేద్దాం చెప్పండి. రీసెంట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లో. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు కనుక తెలంగాణలో క్యాంపెయినింగ్ చేయకపోతే కేసీఆర్ ఎవరిని విమర్శించేవారు? కేసీఆర్కి ఒక ఆయుధంలాగా చంద్రబాబు దొరికిండు. అందుకే ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడుని దూషించిండు, లేదా తను ఏం చేయాలనుకున్నాడో అదే చెప్పిండు. అంటే చంద్రబాబు నాయుడు వల్లనే టీఆర్ఎస్ గెలుపు అనేది ఖాయమైపోయింది, ఒక బఫూర్లాగా అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక మాట అన్నాడు. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ. నిజం అంటారు మరి? ఆకాశ అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి అక్కడక్కడ కాన్షియస్గా 3-4 టీడీపీ ఒకటి ఉంటుంది. అవి కూడా ప్లస్ అయ్యాయి కదా, అవి కూడా ప్లస్ అయ్యాయి కదా. ఇంకేదైనా మోరల్ సపోర్ట్ కూడా అందవు సైడ్ నుంచి. అది లేకపోతే ఆయన ఇంకా జీవం ఉంటుంది. మోరల్ సపోర్ట్ అందుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ కాంటాక్ట్ చేస్తారు సపోర్ట్. ప్రతి సభలో చంద్రబాబు నాయుడు పేరు తీయకుండా మాత్రం కేసీఆర్. అవునండి, ప్రముఖ ప్రత్యర్థి అయినా కదా ఆనాడు. అంటే లీడింగ్ ఉండేది మొత్తం కూడా కాంగ్రెస్ కదా సార్. జస్ట్ ఈ టేకన్ ఓన్లీ 14 సీట్స్ ఓన్లీనా. అప్పుడు 14 అంటే మెజార్టీ అనేది కాంగ్రెస్ ఉంది కనుక కరెక్టే. ఆయన ఒక ప్రధానమైన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు, ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తాం. వాళ్ళే టార్గెట్ చేస్తారు. ఇంకో 2% కాంగ్రెస్ కూడా టార్గెట్ చేశారు. కానీ ప్రధానంగా చంద్రబాబు తర్వాత కాంగ్రెస్ టార్గెట్ చేశారు. కామనే కదా. అంటే ఫస్ట్ ఉన్నది మాత్రం చంద్రబాబు. అంతే కదా ఉన్నాడు. ముఖ్యమైన ప్రత్యర్థి తెలంగాణకు అడ్డుపడ్డది వద్దనేది చంద్రబాబు లెటర్ కూడా ఫార్వర్డ్ చేశారు ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ సపోర్ట్ చేశారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తను. కానీ ఈ ఎలక్షన్స్లో హేమీలందరూ కూడా ఓడిపోయారు. జానారెడ్డి గారు కానీ ఇలా చాలామంది, బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారు, చాలామంది ఇట్లా హేమీల్ని, జీవన్ రెడ్డి గారు కూడా హేమీలందరూ ఓడిపోయారు. అసలు దీనికి కారణం ఎప్పటి నుంచి మీరు వివాహాలనే తీసుకున్నారు? అసలు ఓడిపోవడానికి ప్రజలు ఇష్టాలు వాళ్ళు గెలిచారు. లాస్ట్ టైం ఒక వ్యూహంతో లాస్ట్ టైం వీళ్ళు కాంటాక్ట్ చేశారు అక్కడ. జీవన్ రెడ్డి గారు కానీ, జానర్ రెడ్డి గారు కానీ, అన్న గారు కాదు అప్పుడు ఓడిపోయారు. ప్రభుత్వం 5 ఏళ్ళు పనిచేసేది, వాళ్ళు ప్రభుత్వంలో చురుగ్గా పనిచేశారు. చలో ఈయన చేసి ఇంకా డెవలప్ ఎక్కువైతే కవితక్క గారు కానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళు ముందు నుంచే హేమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఫస్ట్ నుంచే క్యాంపెయినింగ్ చేశారని ఒక బేసిక్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళని ఓడించడానికి. చాలాసార్లు కూడా మీటింగ్లో అన్నారు, ఈసారి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఓడిస్తాం మేము, అది అంటే ముందు నుంచే బేసిక్ వర్క్ అనేది. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని డెఫినెట్గా మా పార్టీ ఉంటుంది. అందులో స్ట్రాంగ్ కాంగ్రెస్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ విషయంలో మనం అక్కడ క్యాంపెయిన్ చేస్తే మనం లాభం దొరుకుతాం. ఆ రకంగా ప్రయత్నం చేశారు, సాధించారు, విజయం సాధించారు. అసలు ఈ విజయానికి గల కారణం అసలు ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు హేమీలు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు ఎలక్షన్స్లో ఒకనొక సందర్భంలో.
కానీ నేనేమంటున్నా అంటే ఈ ఎలక్షన్స్లో హేమా వీళ్ళందరూ కూడా ఓడిపోయారంటే వీళ్ళు బేసిక్ వర్క్ వేసి చేయడం వల్లనే వాళ్ళ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ సైడ్ నుంచి? వైఫల్యం ఏందండి, ఇంకా మనకు అభివృద్ధి కావాలి. గతంలో కాంగ్రెస్ గెలిచేది, వాళ్ళు పెద్ద అభివృద్ధి లేకపోయారు. ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం టీఆర్ఎస్ అభివృద్ధి గెలిపిస్తే ఎక్కువ లాభం జరుగుతుంది, ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. డిఫరెంట్ ఆలోచిస్తారు, అంతే కామన్. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అనేది చాలామంది అనుకుంటుంటారు సార్. నేను జర్నీ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మాట్లాడుతున్న సందర్భంలో పక్కన వారితో మాట్లాడుతుంటే ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, టీఆర్ఎస్ కుటుంబ పార్టీ. దీని మీద మీ అభిప్రాయం? కుటుంబ పార్టీ అంటే ఏదో ఎక్కడ నుండి తీసుకొచ్చి రాజ్యసభ చేయలేదు కదా, చేయలేదు. ప్రజల నుంచి గెలిచారు, ఉద్యమాలు తిరిగారు. డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఉద్యమకారులు అయిన తర్వాత వాళ్ళు కూడా ఇస్తారు. దాని మూలంగా కుటుంబ సభ్యులు మరొక ఏ డిసిషన్స్ తీసుకున్నా కానీ ఆ కుటుంబం వాళ్ళే తీసుకుంటా అంటారు, వాళ్ళే అప్లై చేస్తా అంటారు. ఏ పని కావాలన్నా కానీ అందరు ఎమ్మెల్యేకి ఈక్వల్ రిప్రజెంటేషన్, అందరు ఈక్వల్ ఎమ్మెల్యే చెప్తే పని చేస్తారు, మాకు అందరూ పని చేస్తే తప్పదు. సాధారణంగా ముఖ్యమంత్రి కలిసి కార్యక్రమం పెట్టడం తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళకే కసిగా చెప్తారు. ముఖ్యమంత్రి అందరికీ ఓలాటంగా పనిచేస్తున్నాం, ఇంకో దగ్గర పోయే అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి అందరినీ కలుపుకుంటాను, అందరు అడిగిన పనులను చేస్తున్నాం, అంతేకాదు ఉపయోగం. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఉన్నాయని ఒక కలహాలు అది మనం సృష్టించుకుంటున్నాం. ఆఫ్టర్ 2014 బిట్వీన్ 2014 to 2018 హరీష్ రావు అండ్ కేటీఆర్ గారి మధ్యలో చాలా పొరపచ్చాలు ఉన్నాయని, కానీ 2018లో వీళ్ళందరూ ఒకటే టీఆర్ఎస్ని గెలిపించారని ఒక విషయం, ఏం పొరపచ్చాలు లేవు. ఖుద్దు హరీష్ రావు చెప్పాడు, మాకు కేసీఆర్ అని ఒకటే, కేటీఆర్ ఒకటే స్వయంగా ఇచ్చారు. నేను అంతవరకు ఉపయోగం చెప్పాను, నాకు ఇవ్వాలా, నేను ఈ పరిస్థితుల్లో ఉంటే నాకు కేసీఆర్ ముఖ్యం, మరొకరు రాదని చెప్పాడు. అంతకు ఊహగాలు గుర్తాయండి, ఊహగాలు కావాలి, ఊహగాలు మనం ఏం చేయలేదు కదా, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది కదా. నిప్పు లేని పొగలు రాలేదంటాం కదా, నిప్పు లేకుండా ఊదనే పుట్టిస్తారు. నిప్పు ఉండదు, ఊదనే నిప్పు తయారు చేస్తారు, రవ్వలేక తయారు చేసి కథను గుహేటట్టు ఇట్లా ఉంటారు కదా. పుట్టించే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే లాభం అనుకుంటారు, డిస్టర్బ్ అయితే మాకు పార్టీ లాభం చాలా ప్రయత్నం చేస్తారు. అందరి మీద ఎలిగేషన్స్ పెడతారు, ఎందుకంటే ఈయన డిస్టర్బ్ అయితే ఇతరులు మా లాభం దొరుకుతాను. హరీష్ రావు గురించి చెప్తున్నాను, ఏమని చెప్తాను హరీష్ రావు గారు, నేను మామయ్య వల్ల నాకు ఈ పొజిషన్ వచ్చింది. ప్రతి మీటింగ్ లో కూడా తను అదే అడిగిపోయి అంత మంచిగా మాట్లాడతాను, ఇంకేం కావాలని సృష్టిస్తారు. కానీ మీరు క్వశ్చన్ అడుగుతాను సార్, దాంట్లో ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టీఆర్ఎస్లో వారికి ర్యాంకింగ్ ఇవ్వాలనుకుంటే ఒక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ కేసీఆర్, సెకండ్ కేటీఆర్, థర్డ్ హరీష్ రావు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ కేసీఆర్, సెకండ్ హరీష్ రావు, థర్డ్ కేటీఆర్. అంటే ఫస్ట్ రెండిట్లలో ఫస్ట్ కేసీఆర్ గారు ఉన్నారు, సెకండ్ దాంట్లో ఏంటంటే ఒక దాంట్లో కేటీఆర్ సెకండ్ ర్యాంక్లో ఉన్నాడు, ఒక దాంట్లో హరీష్ రావు గారు ఉన్నారు. అంటే దీంట్లో మీరు సెకండ్ పొజిషన్ అనేది హరీష్ రావుకి ఇస్తారా, కేటీఆర్ గారికి ఇస్తారా? ఎవరు సెకండ్ పొజిషన్ అక్కడ కాదు, కేసీఆర్ ఒకడే ఇవాళ రాష్ట్ర నాయకులు, ఎవరికి వాళ్ళు. అంటే నో ర్యాంకింగ్ ఇన్ ద టీఆర్ఎస్. ఆయనే పార్టీ ప్రెసిడెంట్, ఆయనే ముఖ్యమంత్రి కదా, ర్యాంకింగ్ ఏమిటో చెప్పండి. అంటే నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్ గురించి నెంబర్ 1 లేదు, నెంబర్ 1 ముఖ్యమంత్రి, నెంబర్ 2 లేదు, నెంబర్ 3 లేదు. నెంబర్ 2 నో డిస్కషన్ అబౌట్ ద నెంబర్ 2 అండ్ నెంబర్ 3. మీదల్లా ముఖ్యమంత్రికే ఉన్నారు కదా, ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మన పక్క రాష్ట్రం సార్ తమిళనాడులో జయలలిత గారు కూడా ఏంటంటే నెంబర్ 1, నో నెంబర్ 2 ఇన్ ద పార్టీ. అట్లాంటప్పుడు ఏంటంటే మొత్తం హోల్ అండ్ సోల్ కూడా తనే చూసుకునేది. ఇక్కడ కూడా అలాంటిది సిచ్యువేషన్ ఉందా? ముఖ్యమంత్రి మొత్తం చూస్తుంది, ముఖ్యమంత్రిగా మొత్తం చూస్తుంది, తనే చూసుకుంటాం అంతే. అంటే శాఖలు వాళ్ళు శాఖలు చూస్తున్నారు, డిఫరెన్స్ మంత్రులు అది చూస్తున్నారు. ఓవరాల్గా ముఖ్యమంత్రిగా ప్రతి ఆయన డిస్కస్ చేస్తారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్కి ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి 25 lakhs ఇస్తామని కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. దీనివల్ల గవర్నమెంట్ 10 lakhs. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే కొందరికి గొడవలు అవుతున్నాయి కొన్ని ఊళ్ళల్లో, కొందరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అంటే దీన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే ఖండిస్తారా? ఏకగ్రీవం అనేది అయితే ఆ ఊరికి ఒక అల్లరి లేకుండా శాంతియుతంగా ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి అంటే మీ టీఆర్ఎస్ వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు. 10 lakhs మనం ఏకగ్రీవ సర్పంచ్కి ఇచ్చినట్టయితే ఇమీడియట్గా గ్రామంలో అభివృద్ధి చేసుకోవచ్చు.
అనవసరం కొట్లాడితే వచ్చేది ఏం లేదు. ఇది ఒక ఎన్నిక అనేది కామన్ గ్రామానికి వీళ్ళని కంటే కాంప్రమైజ్ అయితే ఊళ్ళో గ్రామంలో కొట్లాట ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా ఆ ఊరు పీస్ఫుల్ ఉండాలంటే ఇది ఒక మార్గం. గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, మీరు ఏకగ్రీవం చేసుకుంటే శాంతియుతంగా ఉంటే మీ గ్రామం అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తారని ప్రభుత్వం కొంచెం డిసైడ్ చేస్తుంది. దీన్ని మనం స్వాగతిస్తాం కదా. ఈ ఏకగ్రీవం గురించి వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారనే ఒక ప్రాబ్లం. రాజకీయం ప్రతి ఒక్క నాకు పదవి ఇవ్వాలంటే వాళ్ళు ఉంటాయి కదా. నాకు పదవి ఇవ్వాలంటే ఉట్టిన పదవి వస్తుందా? దాన్ని ఎన్నో కొత్తగా ఉంటాయి. మనం చేసే వర్క్, మనం చేసే పని, మనం చేసే పనులు ప్రభావితం, మనలో మంచితనం, ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. ఈ అందరు ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే సార్ మీ మీద కానీ మీ కుటుంబంలో ఉన్న వారి మీద కానీ అలిగేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు 2014లో ఎలక్షన్స్లో గెలిచారనో దాని తర్వాత 2016 నియర్లీ 2016 to 2018 పీరియడ్లో కొన్ని అలిగేషన్స్ వచ్చాయి మీ కుటుంబం మీద, ల్యాండ్ కానీ మీ ఇట్లాంటి ఇలా ఏది నా మీద, కానీ వాటికి ప్రూఫ్స్ లేవు. బట్ ఇప్పుడు ప్రూఫ్ అంటే ఎవరైనా స్వేచ్ఛగా చూసుకోవచ్చు కదా. ప్రూఫ్ ఉన్నా లేదు వాళ్ళు ఎలాగైనా చేస్తే పోయి చూసుకోవచ్చు కదా. తప్పకుండా గవర్నమెంట్ ఉంది, యంత్రాంగం ఉంది, రెవెన్యూ ఉంది. అసలు నా మీద ఎలిగేషన్ ఉండడానికి 100% అవకాశం లేదు చెప్తుంది కదా. ఈవెన్ సింగిల్ ఎలిగేషన్ నాకంటే ఉండడం లేదు. అందరూ ఉట్టిన అయిపోయింది. కన్నడ అనేది ఎగబడతా అంటారు, చెప్తాంటారు. నేను కూడా ఒక మంచిర్యాల వాసిగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను కానీ సార్, ఎందుకంటే మీ మీద చాలా వరకు అలిగేషన్స్ అంటే ఎక్కడ దొరికాయి. చాలా కాదు, ఈవెన్ సింగిల్ అలిగేషన్ లేదు. సింగిల్ సార్ ఇలాంటి అలిగేషన్స్ లేని వారి వ్యక్తులు మంత్రివర్గంలో ఉండడం మంచిదని నేను కోరుకోవడం తప్ప. అంటే అది ముఖ్యమంత్రి ఇష్టం అని చెప్పారు. అదే ఎందుకంటే ఎవరికి ఎన్నో ప్రాతిపదికలు ఉంటాయి. ఏరియా, ప్రాంతము, కాస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బట్టి ఇస్తాం తప్ప దివాకర్ దగ్గర బదులితే అందరినీ కలుపుకోదాం. ముఖ్యమంత్రి పీస్ఫుల్గా నడవాలా, 5 సంవత్సరాల మధ్య నడవాలా, అన్ని వర్గాలు కలుపుకోవాలి. సార్ చివరిగా మీకు కేసీఆర్ గారి గల సత్సంబాలు ఎలా ఉన్నాయి? ఒకటి నాకు ఒక రకం ఉంటుంది. ఏ పార్టీ ఉన్నా పార్టీతో నాకు మంచి సంబంధం ఉంటుంది. 40 years కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చిన్న ఎలిగేషన్ లేకుండా ఆది నాయకత్వం ఎప్పుడు ఒక మాట అనుకుంటున్నాం. ఏది 75 నుంచి 2014 దాదాపు 39 years ఒక పార్టీ. చిన్న ఎలిగేషన్ పార్టీ ప్రకారం నో ఎలిగేషన్. దాంతో దిలకొచ్చాను. ఇదంతా అవుతుంది. కానీ సత్సంబాలు ఎలా ఉన్నాయంటే అంతే కదా. సత్సంబాలు ఏంటంటే మంచి ఉండేవాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు, ప్రజలు మంచి పేరు ఉంటే సత్సంబాలు అట్లే ఉంటాయి. ప్రజలు చెడ్డ పేరు ఉంటే సత్సంబాలు ఉంటాయి. ఆ సత్సంబాలు ఉండడం వల్ల ఈ ప్రజల్లో మీకు టికెట్ ఇచ్చిందని కేసీఆర్ గారు. టికెట్ అనేది సాధారణ అందరికి ఇచ్చారు. పూర్తిగా మనం చెడ్డ పేరు టికెట్లు ఇస్తాం. ఎందుకంటే కొన్ని ఇంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు పెద్ద ఎత్తున మన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటే టికెట్ ఇయ్యారు కదా. మన మంచి ఒపీనియన్ ఉంటేనే ఇచ్చారు. అంటే మంచి ఒపీనియన్ ఉంటానికి నేను కూడా మంచిగా ఉన్నా, నేనేదో ఒపీనియన్ లేదు, నేను మంచిగా ఉండేప్పటికీ నాకు ఇచ్చారు అంతే. కానీ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ చాలా కొందరు ఓడిపోయారు కదా, దాని మీద ఎలా సార్? కేసీఆర్ గారు ఫలితాలు ఫలించలేదు. ఒకటి ఓటింగ్ అని మనకు చేతులు లేవు. వాళ్ళు ఇష్టాస్తారుగా ఓటేస్తారు. ప్రభుత్వం మీద చూస్తారు, పార్టీ మీద చూస్తారు, వ్యక్తిగతం క్యాండిడేట్ మీద చూస్తారు. క్యాండిడేట్ పెద్ద ఎత్తున తప్పుతున్నారు. సపోజ్ ఇన్ కేస్ లేదు ఎదుటి వ్యక్తి కాంటాక్ట్ చేసే వ్యక్తికి పేరుగల వ్యక్తి అనుకోండి, పేరుగల వ్యక్తికి వేసినప్పుడు మన మీద వీక్ అనడానికి వీల్లేదు కదా. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇంత లాస్ట్ ఓడిపోయాడు. అదే పాపం ఓడిపోయిందని పాపం ఓటైతే మీరు నేను ఆపగలుగుతామా? పాపం కూడా ఆపలేదు కదా. పాపం వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. అదే అక్కడక్కడ గెలుస్తారంటే సేమ్ అదే పాపంతో గెలుస్తాను అంతే. ఈ రానున్న 5 yearsలో మంచిర్యాల డివిజన్ మీరు ఎలా చూపించాలనుకుంటున్నాను? నేను మంచిర్యాల డివిజన్లో పార్క్ అనుకోండి, ఎంబీఎస్ స్టేడియం అనుకోండి, ఇంటర్నల్ రోడ్స్ అనుకోండి, ఇంకా బై రోడ్స్ వైండింగ్ అనుకోండి, సెంట్రల్ లైటింగ్ అనుకోండి, ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫీసెస్ అనుకోండి, జూనియర్ కాలేజ్ అనుకోండి, ఇవన్నీ చేసే అవసరం. అంటే ఈ 5 yearsలో అవన్నీ కంప్లీట్ అవుతాయి? దాదాపు కంప్లీట్ చేసే అవసరం. ఎందుకు మరి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ చివరిగా. కేసీఆర్ గారు 5 years కంప్లీట్ కాకముందుకి గవర్నమెంట్ తీసేశారు కదా, మళ్ళీ ఈసారి కూడా అట్లాంటి 5 years వరకు ఉంటుందా, కొనసాగిస్తారా లేదా? ఈసారి 5 years ఉంటుంది నమ్మకం నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆయన తెలుసు, మాకు చెప్పరు కదా. ఇప్పుడు అప్పుడు ఏంటంటే కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు మీకు
మీ కమాన్ గోయడ్ మనం ఫైట్ పోదాం ఎన్నికలు పోదాం మీకు మీ సంగతి తెలుస్తుంది వాళ్ళే రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కువ చేశారు. వీళ్ళు బాగా చదువు ఎన్నికలు పోతాను డిజాల్వ్ చేసి వెళ్తారు. అవును, ఎప్పుడైతే కేసీఆర్ గారు అడుగు ముందు కేసీఆర్ వేసారో అప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగు వెనకేసి ఇప్పుడే ఎందుకు ఎలక్షన్స్ కి ముందుకు వస్తున్నారు? మీకు అనుకూలం లేదు, మీకు అనుకూలం లేదు, మేము ఎలక్షన్ సక్సెస్ అన్నారు. ఈ అంత అంటారు ఇప్పుడే పెట్టేదని పెట్టేసి అంతే, ఇంకో కారణం కాదు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. అదే రేపు ఎన్నికలు చూస్తారు. రేపు ఆంధ్ర ఎలక్షన్లో ఈయన క్యాంపెయిన్ చేస్తారు. అప్పుడు ఎవరి తరపున? వైఎస్ఆర్ తరపున. భవిష్యత్తు అయితే ఇండివిజువల్ చేస్తారా ఇంకో పార్టీ కలుపుకుంటే తెలియదు కదా. ఒప్పందం అనేది ఆ ముఖ్యమంత్రి ఇష్టం కదా పార్టీ పరంగా. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఎక్స్పెక్టేషన్. మన పోతే వైఎస్ఆర్సీపీలో వెల్కమ్ చేశారు. బహుశా రైట్ రా వాళ్ళు వెల్కమ్ చేశారు, ప్రజలు చేశారు, ఆ పార్టీ ప్రత్యేకంగా చేసినారా కదా. చేసినప్పుడు కూడా చాలా ఫోకస్ అవునండి. వాళ్ళిద్దరు కేసీఆర్ జగన్ ఒప్పుకుంటే అయితే ఒప్పుకుంటే అంటే కేసీఆర్ మీద నమ్మకం కొద్దే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదంటారా సార్? అంతే అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళే ఆంధ్ర కోసం అయిపోయింది, తెలంగాణ కాంగ్రెస్ వీళ్ళ వల్ల మనం నచ్చాలి. కొంత డిఫరెన్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళ పెత్తనం ఉంటుంది. అందుకోసం భయపడతారు. తెలంగాణలో టీడీపీ అంటే భయపడుతుంది, వైఎస్ఆర్సీపీ అంటే భయపడుతుంది. చాలా థ్యాంక్ యూ సార్.